అందరికీ నమస్కారం. ఈరోజు మనం శబ్దాలంకారాల్లో భాగమైనటువంటి యమకాలంకారం గురించి తెలుసుకుందాం. అర్థభేదం కలిగిన హల్లుల జంటలు కొంత వ్యవధానంతో మరల మరల ప్రయోగింపబడితే ఆ అలంకారాన్ని యమకాలంకారం అంటాం. ఉదాహరణ చూసినట్లయితే పెరుగు తింటే పెరుగుతారు. హారిక, జో హారిక. గంగ, వే గంగ. ప్రతి వారికి ఒక ప్రతి ఉచితం. మొదటి ఉదాహరణ గనక చూసుకున్నట్లయితే మొదటి పెరుగుకేమో తినే పదార్థం అని అర్థం. తర్వాత పెరుగుకేమో పెరుగుదల అని అర్థం. ఆ రెండిటికి మధ్య అర్థభేదం ఉంది. అంటే చూడ్డానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ వాటి అర్థంలో తేడా ఉంది. అదేవిధంగా మొదటి పెరుగుకి, తర్వాత పెరుగుకి మధ్య తింటే అనే ఒక పదం వచ్చింది. దానివల్ల ఏమైంది వాటి మధ్య వ్యవధానం ఏర్పడింది. అంటే వ్యవధానం అంటే ఇక్కడ మనం గ్యాప్ అని అర్థం చేసుకోవాలనమాట. ఈ విధంగా హల్లుల జంట అర్థభేదంతో వ్యవధానంగా వచ్చినట్లయితే ఆ అలంకారాన్ని యమకాలంకారం అంటాం.